అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. నా పేరు ఎస్ఎస్ వలి, రిటైర్డ్ టీటీ ఏపీఎస్ఆర్టీసీ మరియు జిల్లా ట్రేడ్ యూనియన్ జిల్లా కార్యదర్శి. ఏపీఎస్ఆర్టీసీలో గత 36 సంవత్సరాలుగా పనిచేస్తూ మొత్తం ఈ డిపోలో 10 మంది దాకా 2024 నుంచి 25 వరకు 10 మంది దాకా సభ్యులు రిటైర్ అయి ఉన్నారు. రిటైర్ అయిన వారి సభ్యులు ఇంతవరకు కూడా ఎటువంటి బెనిఫిట్స్ లేకుండా చాలా ఇబ్బందులు పడుతున్నారు. గ్రాడ్యుయేట్ కానీ, లీవ్ ఎన్కాష్మెంట్ కానీ, డిఏ అరియర్స్ కానీ, డిఏ కానీ 2024 డిఏ కానీ ఇప్పటిదాకా కూడా ₹1 కూడా వచ్చింది లేదు. రిటైర్డ్ అయిన ఎంప్లాయీస్ భార్య పిల్లలు పోషించడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. ఏదో ఇన్ని సంవత్సరాలు ప్రజాసేవ చేసి మనము కనీసం రిటైర్డ్ అయిన తర్వాత డబ్బులు వస్తే ఏదో భార్య పిల్లలంతా కలిసి పెళ్లిళ్ళు చేయడమో, ఇల్లు కట్టుకోవడమో, పిల్లలు చదువు చెప్పడమో పనికి వస్తాయని చెప్పి వేచి ఉన్నారు. ఇంతవరకు కూడా ₹1 రాకుండా ఏ కార్యక్రమం కూడా ఎక్కడో తెచ్చి వడ్డీలు తెచ్చి డబ్బులు పిల్లల్ని పోషించుకుంటా ఇంటి అద్దెలు కట్టుకుంటూ చాలా ఇబ్బందులు పడుతున్నారు. కనీసం ఆ గవర్నమెంట్ స్పందించి ఆ డబ్బులన్నా ఇస్తే కనీసం వాళ్ళ పెళ్ళిళ్ళకి, చదువులకి, మంచి చెడ్డ కార్యక్రమాలకి వస్తాయి. ఆర్టీసీలో ఇంతమంది పనిచేస్తూ కనీసం డబ్బు రాకున్నప్పుడు కనీసం సిఎఫ్ఎంఎస్ అనే ఒక ఇది ఉంది ఆర్టీసీలో. కనీసం సిఎఫ్ఎంఎస్ నుంచి ఆ కోడ్ తీసేస్తే కనీసం ఎంప్లాయ్ అని చూపెట్టదు. ఎంప్లాయ్ అని చూపెట్టుకున్నప్పుడు కనీసం వాళ్ళకి రేషన్ కార్డు కానీ, ఇల్లు స్థలాలు కానీ ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి కూటమి ప్రభుత్వం స్పందించి వృద్ధాప్య పెన్షన్ ₹4000 ఇస్తున్నారు, కానీ ఆర్టీసీలో ఎటువంటి పెన్షన్లు లేవు. చాలని 2000, 1500, 3000 దాకా పెన్షన్ వస్తుంది. చాలా ఇబ్బంది పడుతున్నారు. 1/1/20 నుంచి గవర్నమెంట్ అయినప్పటి నుంచి కూడా ఇప్పటిదాకా కూడా ఎటువంటి బెనిఫిట్స్ ఇవ్వలేదు. మార్చి వరకు 2024 మార్చి వరకు అందాయి. మార్చి నుంచి కూడా ఇంతవరకు డబ్బులు అందలేదు. అదేవిధంగా ఈ సమస్య మీద గుంటకల్ డిపో నుంచి కూడా రిటైర్డ్ అయిన ఎంప్లాయీస్ రేపు 28వ తేదీ విజయవాడలో జరుగు ధర్నా కార్యక్రమాలకు మొదటి విడతగా గుంటకల్ నుంచి నాంది పలుకుతామని చెప్పి మేమంతా ఈ యొక్క మీడియా మిత్రుల ద్వారా తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా కార్మికులు పడుతున్న ఇబ్బందులు స్పందించి కూటమి ప్రభుత్వము ఇటు చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ గారు కానీ మా యొక్క బాధలు విని స్పందిస్తారని చెప్పి కోరుకుంటున్నాం. అదేవిధంగా కొన్ని డిమాండ్స్ అయితే పెట్టాం మేము రిటైర్డ్ ఎంప్లాయీస్ కి. మొదట చంద్రబాబు నాయుడు గారు కడప మీటింగ్ వచ్చినప్పుడు అక్కడ ఉన్న మాధవి ఎమ్మెల్యే మేడం గారు మీటింగ్ పెట్టి రిటైర్డ్ ఎంప్లాయీస్ వి అడిగితే సానుకూలంగా స్పందించారు. ఇంతవరకు దాని మీద స్పందన లేదు. కాబట్టి స్పందించి మా యొక్క బాధలు తీరుస్తారని చెప్పి కోరుకుంటున్నాం. అదేవిధంగా ఏపీఎస్ఆర్టీసీలో రిటైర్డ్ అయిన తర్వాత భార్యాభర్తకి ఐడి కార్డు ఇస్తారు. ఆ ఐడి కార్డు మీద ఈ ఫ్రీ బస్సులు వచ్చినప్పటి నుంచి, ఉచిత బస్సులు ఇచ్చినప్పటి నుంచి గవర్నమెంట్ మంచి స్పందన ఉంది. ప్రజలు కూడా బాగా ప్రయాణం చేస్తున్నారు. ఆ విషయంలో వృద్ధాప్యంలో 70 ఏళ్ళు 60 ఏళ్ళు ఉన్న వృద్ధాప్యం ఉన్న ఎంప్లాయీస్ బస్సులు ఎక్కలేక చాలా ఇబ్బంది పడుతున్నారు. అందుకని సూపర్ లగ్జరీ సర్వీస్ లో మాకు ఐడి కార్డు ఇస్తే కనీసం రిటైర్డ్ అయిన ఎంప్లాయీస్ దాంట్లో పోగలుగుతారు. కాబట్టి గవర్నమెంట్ దీన్ని కూడా స్పందించి మాకు న్యాయం చేస్తారని చెప్పి కోరుకుంటా ఉన్నాను. నా పేరు ఎస్ఎస్ వలి, స్టాఫ్ నెంబర్ 403-206 టీటీఐగా పనిచేశాను. నేను 2025 జూన్ 30న రిటైర్డ్ అయినాను. రిటైర్డ్ అయినప్పటి నుంచి కూడా గ్రాడ్యుయేటీ కానీ, లీవ్ ఎన్కాష్మెంట్ కానీ, 2024 డిఏ అరియర్స్ కానీ ఏ రూపంగా కూడా ₹1 రాలేదు. ఫ్యామిలీ పరంగా రిటైర్డ్ అయిన వాళ్ళు బాధలు వర్ణాతీతం. ఎందుకంటే ఇంటి అద్దెలు కట్టుకొని పిల్లల చదువులు మరియు పెళ్ళిళ్ళు ఇవన్నీ చేయడానికి కూడా డబ్బులు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు వస్తారు, రేపు వస్తాయని చెప్పి అనుకుంటున్నారు. 36 సంవత్సరాలు ప్రజాసేవ చేసి
కష్టపడి ప్రజల కోసం కష్టపడి ప్రజాసేవ చేసినటువంటి మాకు ఎటువంటి బెనిఫిట్స్ లేకుండా చాలా ఇబ్బందులు పడతా ఉన్నాము. గవర్నమెంట్ కూడా ఆలోచించి రిటైర్డ్ అయిన వాళ్ళకి తక్షణము మాకు రావాల్సిన బెనిఫిట్స్ ఇవ్వాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. కనీసం వృద్ధాప్య పెన్షన్లు ఇచ్చే వాళ్ళకి కూడా ఆ పెన్షన్ కూడా ఏపీఎస్ఆర్టీసీలో పెన్షన్ లేకుండా చాలా ఇబ్బంది పడుతున్నారు. బయట వృద్ధాప్య పెన్షన్ 4,000 ఇస్తున్నారు. కనీసం ఆర్టీసీలో 36 ఏళ్ళు పనిచేసినా కూడా 2,000, 3,000, 4,000 పెన్షన్ మాత్రమే ఇస్తున్నారు. అది ఏటికి చాలదు. కనీసం వచ్చే డబ్బులను ఇచ్చి ఉంటే గవర్నమెంట్ పెళ్లిని చేసే కానీ పిల్లల చదువులకు కానీ మంచి చెడ్డ చేసుకోవడానికి బాగుంటుంది. అదేవిధంగా ఆర్టీసీలో సిఎఫ్ఎంఎస్ అని చెప్పి ఆ కోడ్లో పెట్టి ఉన్నారు. ఆ సిఎఫ్ఎంఎస్ అనేది తీసేస్తే మొత్తం మన దీంట్లో నంబర్ తీసేసినచో మనకు వృద్ధాప్య పెన్షన్ కూడా ఎలిజిబుల్ అవుతాము. ఆ సిఎఫ్ఎంఎస్ ఉన్న దాని వల్ల నెట్లో కొడితే ఎంప్లాయ్ అని చూపిస్తుంది. ఆ ఎంప్లాయ్ అనేది లేకుండా ఉంటే కనీసం ఏపీఎస్ఆర్టీసీలో రిటైర్డ్ అయిన ఉద్యోగస్తులకి పెన్షన్ వచ్చేదానికి కూడా ఆస్కారం ఉంది. కాబట్టి గవర్నమెంట్ దీని మీద దృష్టి పెట్టి పలు దఫాలుగా ఏపీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్ రిటైర్డ్ ఎంప్లాయీస్ తరఫున ధర్నాలు కూడా కార్యక్రమాలు చేసి ఉన్నాము. ధర్నాలు చేసి గవర్నమెంట్ కూడా తెలిపి ఉన్నాము. గవర్నమెంట్ కూడా స్పందిస్తూ ఉంది, కానీ ఏ మాత్రం కూడా చలనం లేదు. 28వ తేదీ విజయవాడలో మీటింగ్ కూడా పెట్టి ఉన్నారు. రిటైర్డ్ ఎంప్లాయీస్ ఆ సమస్యల గురించి పెట్టి ఉన్నారు. కనీసం ఇన్ని సంవత్సరాలు సేవ చేసి ఆర్టీసీలో భార్యాభర్తకి సూపర్ లగ్జరీలో ఫ్రీగా ఐడి కార్డు ఇవ్వమని చెప్పి అడుగుతానే ఉన్నాం. మన ఎండి గారు గుంటకల్ ప్రోగ్రాం వచ్చినా కూడా విషయాలు తెలిపి ఉన్నాము. కనీసం ఈహెచ్ఎస్ కార్డు మీద కూడా ఈహెచ్ఎస్ కార్డు వచ్చింది. డాక్టర్ గారు మాకు జీవో రాలేదు అంటున్నారు. ఆ జీవో వచ్చిన వెంటనే మీకు టాబ్లెట్స్ కానీ అన్ని ఇస్తామంటున్నారు. అది కూడా చాలా ఇబ్బందులు పడతా ఉన్నాం. ఆర్టీసీలో మటుకు చాలా ఇబ్బందుల పరిస్థితుల్లో కార్మికులు ఉన్నారు. కాబట్టి దయించి గవర్నమెంట్ కనీసం ఇండ్లు లేకున్న కూడా ఇండ్ల స్థలాలు ఇచ్చి గవర్నమెంట్ ఆదుకోవాలని చెప్పి కోరుకుంటా ఉన్నా. మరియు రిటైర్డ్ ఎంప్లాయీస్ జర్నీ చేయాలంటే ఇప్పుడు వచ్చిన ఫ్రీ బస్సుల్లో ఎక్కడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. కనీసం సూపర్ లగ్జరీలో ఫ్రీ సర్వీస్ అని ఇస్తే వాళ్ళ భార్య పిల్లలు సక్రమంగా పోగలుగుతారు. కనీసం 70 ఏళ్ళు 60 ఏళ్ళు వచ్చిన రిటైర్డ్ ఎంప్లాయీస్ బస్సు ఎక్కాలంటే ఆ విపరీతమైన రద్దీతో ఎక్కలేక కింద పడిపోతున్నారు. కనీసం ఆ వయసులో లాస్ట్ చిన్న పిల్లల లాంటి పిల్లల వయసులో ఉన్న వయసు ఇప్పుడు చిన్న వృద్ధాప్యంలో ఉంటుంది కాబట్టి ఎక్కడ పోలేని పరిస్థితి. కాబట్టి గవర్నమెంట్ ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మా విన్నవించుకునేది ఏమంటే కనీసం బయట ఉన్న ప్రజలకున్న సౌకర్యాలు కూడా ఆర్టీసీలో ప్రజాసేవ చేస్తూ కూడా మాకు ఏ విలువలు లేకుండా అయిపోయింది. కనీసం ఇన్ని కోట్లు గవర్నమెంట్ కార్పొరేట్ సంస్థలకి వాళ్ళకి వీళ్ళకి కోట్లు ఖర్చు పెడతా ఉంది, కానీ కనీసం మా గురించి పట్టించుకునే దాఖలాలు లేవు. కనీసం మాకు మా ఇబ్బందుల్ని పట్టించుకొని మమ్మల్ని దయచేసి మాకు అన్ని వచ్చేటివి బెనిఫిట్స్ కానీ గ్రాడ్యుయేట్ కానీ లీవ్ ఎన్కాష్మెంట్ కానీ డిఆర్ఎస్ కానీ ఎటువంటి కూడా మాకు ఇంతవరకు అందలేదు. చాలా ఇబ్బందులు పడతాం. దయచేసి ప్రభుత్వం స్పందించాల్సిందిగా కోరుకుంటా ఉన్నాను.